పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. 12వ రోజు. దివ్య హృదయం నిజమైన ప్రేమ. స్వర్గలోకంలో సన్మనస్కులు జనితైక సుతునికి సదా స్తుతి మహిమలు పాడుతూ ఉంటారు. పరిశుద్ధులు మీరొక్కరే అని, మహోన్నతులు మీరే అని యేసునాథుని దివ్య హృదయంను గణపరచుచు పొగడి ఆరాధించుచూ ఉన్నారు. భూలోకంలో కూడా మిమ్ము పొగడ నిమిత్తం, మిమ్ము మహిమపరచ నిమిత్తం మీరే మాతృకగా దివి నుండి భువికి దిగివచ్చారు. ఈ మాయాలోకంలో బహుమానాల నిమిత్తం అనేక మంది జనులు మోక్ష భాగ్యంను చేతులారా పోగొట్టుకొనుచూ ఉన్నారు. మరి లోకమందున్న ఆది మహిమ, ఘనత, ఆరాధన, సమతా మమతలు గల స్వర్గలోకం ఉన్నదని మర్చిపోతూ ఉన్నారు. ఈ లోకాన్ని మనం పొందాలంటే పుణ్యకార్యములు చేయాలి, సన్మార్గంలో నడవాలి, యేసునాథుని దివ్య హృదయ మాతృకను అనుసరించాలి. యేసునాథుడు ఈ లోక మహిమను వెదకక తనకు పిత మహిమనే వెదకిరి. తనకు మాత్రం నింద అవమానములు, వేదన ఆవేదనలు, స్లేవ శ్రమలు, మరణము ఉన్నదని ఎంచుకొనిరి. ఆ మార్గములు ఎన్నుకొనుట వలన యేసు ఉత్థాన మహిమను, మోక్షారోహణమును, సకల పొగడ్తలకు పాత్రులైరి. పుణ్యాత్ములు యేసు మాతృకలను, పుణ్యములను కల్లారా చూచి ధ్యానించి తమ ఆశాపాశలతో పోరాడి శోధన సమయంలో యేసు తిరు హృదయంనకు అనుకూలంగా నడచి ఆయన ప్రేమ నిమిత్తం సకల వేదనలను, ఘోర నింద అవమానములను, క్రూర బాధలను అనుసరించి వారి సేవయందు మరణించినంత వరకు స్థిరంగా నుండిరి. ఇప్పుడు వారు పరలోకంలో సర్వోన్నతుని బిడ్డలై నిత్య భాగ్యంను అనుభవించుచూ ఉన్నారు. యేసునాథుని విరోధించిన వారు, బాధించిన వారు, బలి చేసిన వారు నిత్య నరకాగ్ని యందు బగబగ కాలిపోవచ్చు ఉన్నారు. మహోన్నతమున పరమదేవునికి మహిమ. జనితైక యేసుదేవుడికి ఘనత. ఈ లోకంలో సహితం పుణ్యాత్ములను ఆవరించుకున్నవి. శ్రీసభ అలాంటి వారిని మహిమపరచి పునీత పట్టం కట్టి ఘనంగా కొనియాడిరి. పునీత ఇన్యాసి వారు, పునీత శౌరి వారు, పునీత జ్ఞాన ప్రకాశం గారు, పునీత బెర్నార్డ్ వారు, పునీత డాన్ బోస్కో వారు మొదలైన వారు తమ తమ పుణ్యముల చేత ప్రఖ్యాతి చెంది ఉండుట వలన వారిని గూర్చి ఇంకా గొప్పగా మాట్లాడుకొనుచూ ఉన్నారు. యేసు తిరుహృదయ భక్తులు భక్త డాన్ బోస్కో, పునీత బెర్నార్డ్ మొదలగు వారు లోక కార్యముల మీద ఆశలను త్యజించి పరలోక కార్యముల మీద తమ ఆశను స్థిరపరచుకొని మాతృకగా మన యందు నిలిచారు. దైవ సేవ యొక్క అవసరములను, సన్యాస అంతస్తు యొక్క భాగ్యంను పూర్తిగా వివరించినందున అనేకులు లోకంను పరిత్యజించి వారితో కలిసి మఠవాస జీవితం జీవించుటకు అంగీకరించిరి. అద్భుతం. ధనవంతుడైన ఒక దైవ భక్తుడు అకస్మాత్తుగా తన ధనమంతా పోగొట్టుకొని నిర్భాగ్య స్థితిలో పడిపోయాడు. తన కుటుంబానికి నానాటికి కావలసిన భోజనం కూడా దొరకలేదు. అతను తన భార్యా బిడ్డలను కూడా తమకు సంబంధించిన నిర్భాగ్య దశలో ఇతరులను నెగిగింప సిగ్గుపడి ఆకలి దప్పుదుల చేత క్షీణించిపోతూ ఉన్నారు. వారికి మరణమే శరణ్యమని అనుకోని సమయంలో భార్యామణి మెడలో ఒక తలంపు తలుక్కున మెరిసింది. అదేమిటనగా వారి ఇంటిలో ఒక మైనపు వత్తి మిగిలియున్నది. అదే వారి కడపటి ఆస్తి. దానిని యేసునాథుని దివ్య హృదయ స్వరూపమునకు ముందు ముట్టించిన ఎడల యేసు తిరుహృదయము వారి మీద కనికరముంచునేమో అని తలంచి భర్తకు చెప్పి బహు ప్రయాసతో లేచి ఆ వత్తిని ముట్టించెను. యేసునాథుని తిరుహృదయం వారి యొక్క భక్తి విశ్వాసం మెచ్చుకొని నడిరాత్రిలో ఆ ఇంటి వెలుతురు చూచిన ప్రక్క ఇంటి ఆమె పరుగున వచ్చి వారాల నిర్భాగ్య స్థితి గమనించెను. వెంటనే వారి స్థితి గతులను తెలుసుకొని 15 రోజులుగా భోజనం చేయలేదని నివ్వెరపోయి పరుగున భోజన పదార్థములు తీసుకొని వచ్చి పరామర్శించింది. ఆ విధంగా ఆ దంపతులిద్దరూ యేసునాథుని దివ్య హృదయ కనికరమును బ్రతిమాలి ప్రార్థించుట వలన ప్రాణాపాయ విపత్తుల నుండి త్రప్పి బతికిరి. తమ మీద నమ్మకముంచిన వారల శరీర జీవము యేసునాథుని దివ్య హృదయము కాపాడగా
మనము భక్తితో బ్రతిమాలి ప్రార్థించిన ఎడల మన ఆత్మ జీవమును కాపాడుటకు ఆ తిరుహృదయం తప్పక సహాయం చేయును. సుకృత జపము. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము నేను అధికంగా ప్రేమింప అనుగ్రహం దయచేయండి. ఆమేన్.